అనిల్ కుమార్ గారు, ఒక పక్కన ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కూటమికి కాకుండా ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ, ఆల్టర్నేటివ్ అనే కాదు జాతీయ పార్టీ ఉంది. ఓకే, స్థానాలు రాకపోవచ్చు, దానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్ర విభజనే ప్రధాన కారణమైంది. ఆ దెబ్బతో వైసీపీ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా నిలబడింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల క్షేత్రంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి, స్థానాలు విజయాలు పక్కన పెడితే. మరి కాంగ్రెస్ అసలు ఏమన్నా పుంజుకుంటుందా, ఆ రకంగా ఏమన్నా ఆ డైరెక్షన్లో ఏమైనా వెళుతుందా అంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే మీ కార్యక్రమాలు ఏమీ ఎక్కడ కూడా కనపడటం, అంతా అడపదడప షర్మిలా గారు మాట్లాడటం తప్ప. ఈ మధ్యకాలంలో ఆవిడ వాయిస్ కూడా ఛానల్ అయింది, ఆవిడకి ఏదో సర్జరీ జరిగింది, మేబీ రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు, అది వేరే విషయం. మరి ఒక కొత్త పార్టీగా వస్తూ ఉంటున్నాడు విజయసాయిరెడ్డి గారు. అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో కొత్త పార్టీకి? అంటే ఆ రకమైన శూన్యం, అంటే అవకాశం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆదరించే పరిస్థితులు? ముందుగా కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అన్ని వ్యవహారాల్లో కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా చర్యలు ఉంటే వాటికి సంబంధించి గట్టి పోరాటం చేస్తుంది. కాకపోతే మీడియా యొక్క దాన్ని ఏమంటారు సపోర్ట్, మీడియా యొక్క సపోర్ట్ లేకపోవటం వల్ల మీకు మీడియాలోకి రావటం లేదు కేవలం అంతే. ప్రభుత్వంలోని కొన్ని అవకతవకల గురించి కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే లోటుపాట్లు ఉంటే వాటి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా యూత్ కాంగ్రెస్ ముందుండి నడిపిస్తుంది. రాజకీయంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టడం ఏదైతే ఉందో అది మన శ్రీరామ్ గారు చెప్పారు కదా, డబ్బు ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు అన్నట్లుగా ఆయనకి ఇక్కడ అవకాశం లేదంటున్నారు. కానీ పార్టీ ఎవరైనా పెట్టుకుంటారండి. ఇక్కడ పార్టీ రిజిస్టర్ చేయించుకోవడానికి ఒక టీం ఉంటే సరిపోతుంది, దానిలాగే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. పోటీ చేయటం అనేది ఎవరితో కలిసి జట్టుగా పోటీ చేయటం అనేది వాళ్ళు తర్వాత రాజకీయంగా ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయాలు ముందు వరకే ఉంటాయి. ఎప్పుడైతే గతంలో ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకమైన విమర్శలు చేసి 2019లో పవన్ కళ్యాణ్ గారు వేరేగా పోటీ చేశారు, లోకేష్ గారి మీద చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు, వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తీరా చూసేసరికి 2024లో వచ్చి అదే పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఇక్కడ పొత్తు అనేది నిర్ణయించుకోవడానికి ఇది నాకు వారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలో నుంచి బయటికి వెళ్ళారో అప్పుడు ఇతని మీద ఉన్న కేసుల్ని తప్పించుకోవటం కోసం కేవలం ప్రెజర్ వల్ల ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసేసి బయటికి వెళ్ళిపోవటం జరిగింది అనేది మాకు తెలిసిన సమాచారం. అప్పుడు లేదు, ఇంకొక అదనపు సమాచారం ఏంటంటే అది జరగలేదు, కానీ అప్పట్లో జరిగిన ఊహాగానాలు ఏంటంటే ఆయనకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించబోతున్నారని చెప్పేసి అప్పుడు జరిగిన మాకు వచ్చిన అనధికారిక వార్తలు. విజయసాయి రెడ్డి గారినే అసలు మనం ఒకటండి సురేష్ గారు, ఇక్కడ జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఓట్లున్నా లేకపోయినా జాతీయ పార్టీగా ఒక గౌరవం ఉంది. మీరు ఎవరిని పడితే వాళ్ళని గవర్నర్. ఒక నిమిషం, నేను ఇక్కడ చెప్పింది మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రాజకీయంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గవర్నర్ పదవి ఏ ప్రభుత్వం ఏంటంటే బీజేపీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఒక రాజ్యసభ ఎంపీని త్యాగం చేసి బీజేపీ వాళ్ళకి ఇస్తే ఏకంగా గవర్నర్ ఇచ్చేస్తారా? గవర్నర్ ఇచ్చేదంటే ఆయన మీద ఉన్న అభియోగాలకి ఆయన మీద కేసులను మాఫీ చేసుకునే దానికి అవకాశం కూడా ఉంది కదా. ఆ విధంగా కూడా మనం ఊహించుకోవచ్చు కదా. ఇప్పుడు కేవలం పార్టీ ఇక్కడ ఊహాజనితంగా ఉండకూడదు, అసలు ఊహకే రాకూడదు. ఇటువంటి వ్యక్తులు ఒక గవర్నర్ ఊహాజనితమే కాదండి, అది ఏదో బై మిస్టేక్ రాలేదులే కానీ ఆయనకి
బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం ఆయనకి అప్పట్లో రాజకీయంగా ఆయన రాజీనామా చేసిన దానికి అదే గనక రావాల్సింది. మీరు ఎందుకు చెప్తున్నారు? అది అదే గనక జరిగితే బీజేపీ మొహాన్ని ఓస్తారు, జనం మొహాన్ని ఓస్తారు. ఏది ఇక్కడ జనమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న జనం అంతా వస్తారు. దేశంలో ఉన్న అవినీతి పరులందరినీ పార్టీలో జాయిన్ చేయించుకొని వాషింగ్ మెషిన్ లాగా తిప్పి బయటకు, అది ఓకే, అవన్నీ ఎగ్జాంపుల్స్ నేను కూడా చాలా చెప్తాను. మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు మినహాయిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు మినహాయిస్తున్నారు? ఓకే, నేను పార్టీలో తీసుకుంటారంటే నేనేం మాట్లాడాను, గవర్నర్ అనేసరికి మాట్లాడాల్సి వస్తుందండి. మీరు అది గవర్నర్ అంటే పార్టీలో ఆ పార్టీలో జాయిన్ అయితేనే కదా, పార్టీలో ఒక జాయిన్ అయితేనే కదా గవర్నర్ గిరి ఇచ్చేది. పార్టీలో తీసుకొని గవర్నర్ గిరి ఇస్తారని ఊహించారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా ఇది పక్క గేమ్, ఒక పక్క ప్లాన్ ప్రకారమే. ఇక్కడ మన దగ్గర గత 2 టర్మ్లుగా హిందూ ముస్లిం గాని, హిందూ అదర్ కాస్ట్ కమ్యూనిటీలకు సంబంధించిన గొడవల్ని రెచ్చగొట్టడం చాలా మాత్రం జరిగినాయి. మీరు మన ఛానల్లో చాలా వాటిలో చూసాం. అంతకుముందు ఏదైనా జరిగితే, ఏదైనా తప్పు జరిగితే దాని మీద ఎవరున్నారో దోషులు, ఆ స్థానికంగా పోలీసులు వాటి మీద చర్యలు తీసుకొని వాళ్ళకి, అది సహజంగా జరిగేది. దీనికి ప్రతి చిన్న విషయానికి ఎక్కడో ఒక రోడ్డు మీద ఏదో బొమ్మ పడిపోయిందంటే దాని దగ్గరకు పోయి పెద్ద పెద్ద నాయకులందరూ పోయి దీని మీద తీవ్రంగా విచారణ చేస్తాము, దీని వెనక దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాల మీద, అంటే ఎవరు అధికార పక్షం ఉంటే వాళ్ళు వ్యతిరేక పక్షం విజయసాయిరెడ్డి గారికి పరిమితం అవుదాము. ఇటువంటిది ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన కూడా ఒక ఎవరైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పైనుంచి రూట్ మ్యాప్ వస్తే నడుచుకుంటూ ముందుకెళ్తున్నారో, ఈయనకు కూడా రూట్ మ్యాప్ వచ్చేది, దాని ప్రకారమే ఈయన కూడా ముందుకెళ్తున్నారని మాకు అర్థం అవుతుంది. ఓకే, అది ఓకే, అది ఆ పాయింట్ బాగానే ఉంది.